హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ సింపుల్ అండ్ ఈజీ ప్లెయిన్ పలావ్ అండి. నాన్ వెజ్ కర్రీస్ కాంబినేషన్లో కానీ లేదా వెజ్ గ్రేవీ కర్రీస్ కాంబినేషన్లో కానీ చాలా బాగుంటుందండి. మన ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు, వెజిటేరియన్ వాళ్ళు వచ్చినా నాన్ వెజిటేరియన్ వాళ్ళు వచ్చినా చాలా ఈజీగా చేసుకునే ఈ ప్లెయిన్ పలావ్ మా ఇంట్లో నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో బిర్యానీ ఆకు, అలాగే ఒక హాఫ్ స్పూన్ సాజీరా, హోల్ గరం మసాలా దినుసులు అండి. ఇవి ఒక్కసారి వేసి కొంచెం ఇలా జస్ట్ కలిపి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందామండి. ఆయిల్లో పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి కలుపుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా వేసేద్దామండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఎర్రగా వచ్చేసాయండి. ఇది ఒక టమాటో ముక్కలండి, జస్ట్ 1 టమాటో. దీన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాము. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. అలాగే నేను ఒక 1-1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. టమాటా ఏం బాగా మెత్తగా అయిపోవసరం లేదండి, అది కొంచెం రైస్లో కనపడుతుంటేనే బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనం ఎలాంటి వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి టమాటో కొంచెం మగ్గితే చాలండి. ఇప్పుడు దీంట్లో స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ జీరా పొడి, ఇప్పుడు ఒక 2 స్పూన్లు పెరుగు అండి, గడ్డ పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయటం వల్ల వెజ్ పలావ్ చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుందాం, జస్ట్ ఒక 2 మినిట్స్. ఇప్పుడు నేను ముందుగానే ఒక 1/2 kg రైస్, బాస్మతి రైస్ కడిగేసి 1కి 2 కప్పుల చొప్పున వాటర్ పోసేసి ఒక 1/2 అవర్ ముందే నేను వాటర్ కొలిచి నానబెట్టి ఉంచేసానండి. ఇప్పుడు ఇదే వాటర్ని మనం దీంట్లో పోసేసుకుందాము. నానిన తర్వాత వాటర్ పోస్తే మనకి రైస్ మెత్తగా అయిపోతుందండి. కాబట్టి మనం రైస్ కడిగిన వెంటనే నీళ్లు కొలిచి పెట్టేసుకుంటే బెటర్గా వస్తుంది, పొడి పొడిగా. ఇప్పుడు ఈ వాటర్ పోసేద్దామండి. అలాగే రైస్ కూడా వేసేద్దాము. ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక్క స్పూను మన గరం మసాలా అండి, బిర్యానీ మసాలా వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ స్టేజ్లో మీ టేస్ట్కి తగ్గ ఉప్పు కారం సరి చూసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దామండి. వేసేసి మూత పెట్టేసి నేను విజిల్ పెట్టేస్తున్నానండి. నేను 1 విజిల్కే ఆఫ్ చేసేస్తానండి కుక్కరు. ఎందుకంటే మనకి స్టీమ్ మీదే ఉడుకుతుంది బిర్యానీ. ఎప్పుడు 2-3 విజిల్స్ వస్తే కనుక కొంచెం మెత్తగా అయిపోతుంది. అందుకని నేను 1 విజిలే పెట్టానండి. 5 మినిట్స్లో మనకి ఆల్రెడీ విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఇలానే ఒక 5-6 నిమిషాలు పక్కకు పెట్టేద్దాము. ఓకే, ఇప్పుడు స్టీమ్ పోయిందండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి కొంచెం కొత్తిమీర వేసేసి జస్ట్ అలా లైట్గా కలుపుకొని వేరే బౌల్లో షిఫ్ట్ చేసేద్దామండి. చూడండి, సింపుల్గా ఈజీగా ఏ కాంబినేషన్తో అయినా తినేలాగా చాలా తొందరగా అయిపోతుందండి. 10 నిమిషాల్లో మనకి మంచి పలావ్ రెడీ అయిపోతుంది. ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు దీన్ని ఉట్టి రైతాతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.